మానవ సేవయే మాధవ సేవ అని శివశక్తి నీలిం ఏక్తా ట్రస్ట్ హైదరాబాద్ ఫౌండర్ అండ్ చైర్మన్ నీరజారెడ్డి అన్నారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆదిలాబాద్ ఓల్డ్ హౌసింగ్ బోర్డులో ఏర్పాటు చేసిన శాఖ కార్యాలయంలో గీతా జ్ఞానబోధ చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ హాజరై గీతా సారాన్ని తెలుసుకోవాలని కోరారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచటమే ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు ఆమె. ఆ శివుని ఆజ్ఞానుసారంగానే ఈ శివశక్తి నిలయం ఏక్తా ట్రస్ట్ హైదరాబాద్ గట్కేసర్ ఏరియాలో ఫౌండర్ అండ్ చైర్మన్ కసిరెడ్డి నీరజారెడ్డి అంటే నేను నా ద్వారా ఇది నిర్మించబడింది. దాని యొక్క బ్రాంచ్ ఇక్కడ ఆదిలాబాద్లో, దానికి జనరల్ సెక్రటరీ మన ఈ జనార్దన్ గారు సెక్రటరీ గారు, ఆయన ద్వారా మన ఇద్దరి ద్వారా ఇది ట్రస్ట్ నిర్మించబడింది. దీని యొక్క లక్ష్యం ఏంటిదంటే ఆధ్యాత్మికంగా ఉంటూ సమాజంలో ప్రతి ఒక్క మానవుడు నరు నుంచి నారాయణుడు, నారి నుంచి లక్ష్మి అవ్వాలి. ప్రతి ఒక్క మానవ సేవ మాధవ సేవ అనే నినాదం ఉంది కదా, ఆ నినాదాన్ని బట్టి మన హెల్త్ వెల్త్ కాన్షియస్ అంటే మన హెల్త్ ఆరోగ్యంగా ఉండాలి, మన చేతుల్లో ఉంది. వెల్త్ ధనము గీత భగవద్గీతలో చెప్పారు కదా, ఏది మేము తెచ్చుకోలేదు, ఏది మేము తీసుకుపోలేదు, మన ఆత్మ ద్వారానే మనం తీసుకువెళ్ళిపోతాము. కాబట్టి ఆ గీత పాఠశాల అన్నది ఈ ఆదిలాబాద్లో ఇక్కడ వీళ్ళ ఇంట్లో గృహస్థాశ్రమంగా ఇక్కడ నిర్మించబడింది. అయితే అందరికీ ఒకటే మనవి, ఇక్కడ ఆధ్యాత్మికంగా అందరూ ఒక గృహస్థ నిర్మాణాన్ని నిర్మించే యుగే అన్నారు కదా, ఆ గీత జ్ఞానం ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి మీరందరూ సనివేయంగా మీరు పొద్దున సాయంత్రం రాగలరు.